ఆర్టిస్టులు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు సోఫియా లారెన్ గురించి చెప్పారు, సావిత్రి గారు ఇష్టం. విజయ్ చాముండేశ్వర్ గారిని ఆర్టిస్ట్గా ఎందుకు మీరు ప్రోత్సహించలేదు? ప్రోత్సహించలేదు అన్న కదా, తన ఇష్టానికి వదిలిపెట్టాను నేను. ఓకే, ఆమె ఒప్పుకొని ఉంటే నేను కూడా హీరో అయినా ఉండేవాడిని. నాకు ఆ ఛాన్స్ పోయింది. మా పెళ్లి టైంకి ఆమెకి వచ్చిన ఆఫర్స్ ఓకే, అది నేను సినిమాకి దూరంగా ఉన్నాను. నాకు ఎంతసేపు ఉద్యోగంలో చేరాలనే తపన అది ఉండేది, సినిమా మీద ఉండేది కాదు. కానీ ఒక స్టేజ్లో ఈమె ఒప్పుకోకపోతే నన్ను కూడా పెట్టుకుంటా అన్నారు, ఆమె కోసంగా, ఒప్పించడం కోసంగా. ఇంత ఏ సినిమా సార్? ఎవరు డైరెక్టర్? బాగుండదు సార్, డైరెక్టర్ పేరు చెప్పండి. డైరెక్టర్ గారి పేరు చెప్తే అస్సలు తెలిసిపోతుంది. కొన్నాళ్ళ క్రితం ఏదో మాటల మీద మా వాడు రెండో వాడు యాక్ట్ చేశాడు, దాసరా గారి యంగ్ ఇండియాలో. అది ఓల్డ్ ఇండియా అయిపోయింది తర్వాత సగం నుంచి. నేనేం తప్పు పడడం లేదు, యంగ్ ఇండియా రూపం మారింది. అప్పుడు రామానాయుడు గారు మాటల్లో, బాలకృష్ణ గారు ఉన్నారు, రామానాయుడు గారు అందరు కూర్చోన్నాం. ఆయన దగ్గర గజిబా ఒకటి ఉంటుంది నారాయణరావు గారి ఇంటి ముందు. బుక్ రిలీజ్ జరుగుతుంది, ఇంగ్లీష్ బుక్ రిలీజ్. అప్పుడు ఈమె మా రెండో వాడి విషయం ఏదో వచ్చి మాట్లాడుతుంటే రామానాయుడు గారు అన్న విషయం, ఏంటమ్మా నువ్వు ఇప్పుడు నీ కొడుకు కోసం ఇది చేయడం, ఆ రోజు మేము అడిగినప్పుడు మీరు ఒప్పుకొని ఉంటే మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి ఉండేవాళ్ళం కదా అన్నారు ఆయన. ఆయన పేరు మాత్రం చెప్పగలను. ఓకే, ఇంకెవరైనా డైరెక్టర్ పేరు చెప్తే డిస్ప్యూట్ అయిపోయింది. ఏంటండి, ఎందుకు మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది? ఇంట్రెస్ట్ లేదని కాదు, నాకు డాన్స్, యాక్టింగ్ ఏదంతా నాకు ఇష్టమే. డ్రెస్అప్ అవటం అదంతా బాగానే ఉంది. కానీ దాని తర్వాత ఉండే లైఫ్ వచ్చి నాకు చాలా కష్టం అనిపించింది. లైఫ్ అంటే ఫిలిం ఫీల్డ్లో కాదు, ఇప్పుడు చాలా మారింది. అంత జాగ్రత్తలో ఉండొచ్చు, ఫ్రీగా ఉండలేము బయట. ఒక సినిమాకి వెళ్ళలేము, ఒక బీచ్కి వెళ్ళలేము, పిల్లల్ని తీసుకుని షాపింగ్ పోలేము, జనం వచ్చేస్తారు. సో ఆ పార్ట్ వచ్చి నాకు నేను మిస్ చేశాను చిన్నప్పుడు. నేను చిన్నదాన్నప్పుడు నేను నా పేరెంట్స్తో పాటు ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళాలంటే కుదిరేది కాదు. స్కూల్కి మిగతా పేరెంట్స్ వచ్చినట్టుగా రాలేరు. ఆ ఏజ్లో నాకు అర్థమయ్యేది కాబట్టి, అర్థం అవ్వలేదు కాబట్టి తెలియలే. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు అటువంటి పేరెంట్స్ నాకు ఉన్నారు అనే నాకు ప్రౌడ్ ఫీలింగ్ ఉంది, కానీ ఆ ఏజ్లో నాకు తెలియలే. సో ఐ యూస్ టు మిస్ ఇట్. అది నా పిల్లలకి నేను అవైలబుల్గా, త్రూ అవుట్ అవైలబుల్గా ఉండాలి. అంటే అమ్మ వచ్చి సమ్మర్ టైంలో మాత్రమే వాళ్ళ టైంని మాకు అవైలబుల్గా పెట్టుకుని కొడైకెనాల్కి తీసుకెళ్ళి హాలిడే అంతా చేసేవాళ్ళు. వన్స్ ఇన్ వైల్ మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మూవీస్కి తీసుకెళ్ళేవాళ్ళు. అదంతా కొంచెం స్పెషల్ ఒకేషన్స్ లాగా, రెగ్యులర్ రొటీన్ కాదు. నాకు ఐ వాంటెడ్ అ రెగ్యులర్ లైఫ్, నార్మల్. అలా నాకు రెగ్యులర్ గృహిణి లాగా ఉండాలని అనిపించింది. అందుకని ఐ డోంట్ వాంట్. ఒక ఫిల్మ్లోకి ఎంటర్ అయ్యానంటే ఇంకా అది కుదరదు. అదే ఇప్పుడు టైం అయితే గ్యారంటీకి చేసి ఉండేవాళ్ళ, ప్రస్తుతం అయితే ఎప్పుడైనా అంతేగా, ఎప్పుడైనా అంతే. 15 అయినా 65 అయినా 50 ఏళ్ళు ఏం మాట్లాడలేదు. మా పెళ్ళి 50 ఏళ్ళు అయింది. దీనిలో సంజయ్ గొప్ప బొమ్మ, తన బొమ్మ సావిత్రి గారి ఫోటోకి ముందు పెట్టి వేసుకున్నాడు అండి. చెప్పనా సంజయ్? దేవతలో ఫోటో. ఇన్ని ఫోటోలు ఉండంగా దేవత ఫోటో మాత్రమే చూస్ చేసుకొని మీరు అప్పుడు అన్న తర్వాత నాకు కనెక్ట్ అవుతుంది. ఎక్కడ సంజయ్? ఏదో చూడండి, ఇన్ని ఫోటోలు అట్రాక్ట్ చేయలేదు తన బొమ్మ వేసుకోవడానికి. ఇక్కడ ఎందుకు వేసుకున్నాడు ఈ క్యారెక్టరు? అడిగారా? నేను అడగనే లేదు. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు, ఆమెను అడుగుతున్నారు కాబట్టి మీరు ఎందుకు సినిమాల్లోకి వెళ్ళలేదు అంటే, సినిమా యాక్టర్గా అవడం కంటే కూడా గృహిణిగా ఉండడం అనేది ఇష్టపడి మొన్న కూడా చెప్పారు కదా, మొన్న కూడా చెప్పారు. అది రెప్యుటేషన్ అవుతుందని కొంచెం అలా. మీకు దీనిలో నేను ఒక పాట 2 లైన్ల పాట వినిపిస్తాను నేను. చెప్పండి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఎంత ఇదండి ఇది. ఆ మాధుర్యాన్ని తను చిన్నప్పుడే పోగొట్టుకోకూడదు అని చెప్పి ఎంటర్ అయిందని చెప్పాలి. నేనే అదృష్టవంతుడు. అడిగారు కదా దానిలో, పతిదేవుని మురిపించే వల్లపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన,
కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ మగువేగా మగవానికి మధుర భావన ఆలయాన వెలసిన ఆ దేవత భలే చూస్ చేసేయండి. తను అట్లా కనపడతాడే అమాయకుడుగా. ఈ ఫోటో చూస్తే నాకు అర్థమైంది తను ఎంత తెలియగలవాడు. ఇన్ని క్యారెక్టర్లు ఉంటాయండి. ఆ క్యారెక్టర్ దగ్గర తనతో బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడు అమ్మ చనిపోయినప్పటికీ మీకు 22 years. అంటే క్షీర నీర న్యాయం అనేది మీకు బాగా, అంటే పాలు ఏంటి నీళ్ళు ఏంటి అనేది గుర్తించగలిగే వయసు వచ్చింది అప్పటికి. మీకు అంటే ఇండస్ట్రీ గురించి పూర్తి అవగాహన కూడా వచ్చే ఉంటుంది. సో అప్పటి సంఘటనలు తెలుసుకుంటే ఏమనిపిస్తుంది? అప్పటి అంటే ఎటువంటి సంఘటనలు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు అమ్మ బెడ్ రిటర్న్ అయి ఉన్నారు, 3 నెలలుగా ఉన్నారు కదా. ఇండస్ట్రీ అమ్మ పట్ల ఎలాంటి ఇది చూపించింది అనే దాని మీద మీకు ఒక అవగాహన ఉంటుంది కదా. అది ఇండస్ట్రీ అమ్మ మీద ఏం చేసింది అనేదంతా నాకు అప్పుడు మైండ్లో లేదండి. నాకు అమ్మ కోమాలో ఉంది, బయటపడుతుందా లేదా. నాన్న చాలా హెల్ప్ చేస్తున్నారు అప్పుడు, డాక్టర్స్ని అందరినీ ఇచ్చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళటం రావటం ఇదే మైండ్లో ఉంది, కానీ వీళ్ళు వచ్చారా, వీళ్ళు ఏమైనా చేశారా లేదా, వాళ్ళు చూసారా లేదా, అది నాకు అసలు మైండ్లో లేదు. ఇప్పుడు కూడా నాకు అదేం పెద్ద వాళ్ళగా అనిపించి చేయాలి, కానీ వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అనేది లేదు. నేను అందుకనే చిరంజీవి అనే గురించి అలా చెప్పాను. ఏదైనా థాట్ వర్డ్ అండ్ డీడ్ ఒకటిగా ఉంటేనే ఆ మనిషి జెన్యున్ మనిషి అని అనిపిస్తుందండి నాకు. సో అది నేను ఆయన దగ్గర చూశాను. నేను సో ఊరికే మాటలు చెప్పటం, ఫంక్షన్లు పెట్టేయటం, రైటప్స్ చేసేయటం కాదండి. ఈ 3 కలిసి వస్తేనే వాళ్ళకి నిజమైన ఆప్యాయత ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దట్. ఎవరు వచ్చారు ఎవరు చేయలేదు ఏంటి అని చెప్పి ఐ జస్ట్. గోవింద్ గారు మీరేమంటారు? అంటే చాముండేశ్వరి గారికి ఆ టెన్షన్ అదంతా మైండ్లో ఉంటుంది కాబట్టి తనకు అంత ఇది ఉండదు, బట్ మీకు అప్పటికి అన్నీ తెలుసు. అవేంటంటే ఆ వ్యక్తిత్వం డిఫరెంట్గా ఉండేది. ఆమె గురించి అందరికీ సినిమా ఫీల్డ్లో అందరికీ తెలిసిందే. అంటే సినిమా ఇస్ ఫుల్ ఆఫ్ కమర్షియలిజం. ఇట్ ఈస్ ఇండస్ట్రీ బిజినెస్. ఎవరో ఒక పెద్ద ఆర్టిస్ట్ అన్నారు, కళాత్మకమైన వ్యాపారం సినిమా అంటే అని చెప్పి పెద్ద ఆయన నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు కూడా అంటే ఇది ఏంటి బాబు అది ఇది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఆయన మీద ఉండే అభిమానం ఆ మాటతో నాకు చెదిరిందని కాదు, చాలా కరెక్ట్ అయిన మాట చెప్పారన్నమాట. ఆ బిజినెస్ టైప్గా ఉండి ఈరోజు మార్కెట్ డ్రివెన్ అంటున్నాం మన ఎకానమీని. ఆ రోజు ఫిల్మ్ ఫీల్డ్ వాజ్ ఆల్సో డ్రివెన్ బై కమర్షియలిజం. ఆ రోజున్న పరిస్థితుల్లో ఒక తోటి ఆర్టిస్టు ఇబ్బందుల్లో ఉందనో, ఆవిడని ఆదుకోవాలన్నో అడిగితే కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. అడిగే అలవాటు సావిత్రికి లేదు. అడుగుంటే చేసి ఉండేవాళ్ళమే. దీనికి నేను ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ, అంజలి గారు ఉన్నారు. అంజలి గారు చాలా సంపాదించారు. ఫుల్ ఒంకా జెజ్ అని ఒక సినిమా తీసి అశోక్ కుమార్, మీనా కుమార్, వీడెవరు, అశోక్ కుమార్ను, మనోజ్ కుమార్, వైజయంతిమాల వాళ్ళని పెట్టి పెద్ద సినిమా తీశారండి. అది పోయింది, ఆవిడ దగ్గర నుండి డబ్బంతా అయిపోయింది. బట్ షీ అప్రోచ్డ్ సాయిబాబా, సత్య సాయిబాబా. ఆయన ఒకటే మాట చెప్పి నువ్వు మిగతా దిగుళ్ళని వదిలేసి మళ్ళీ సినిమా ఫీల్డ్లోనే నీకుండే పరిస్థితులను ఉపయోగపెట్టుకొని నువ్వు చేస్తే నువ్వు నిలబడతావని చెప్పి తూచా తప్పకుండా ఆచరించింది ఆమె. ఆచరించి నాగేశ్వరరావు గారితోటి, రామారావు గారితో హీరోయిన్గా వేసిన ఆవిడ రంగారావు గారిని తోటి సినిమా తీసి దానిలో నిలబడింది. సినిమా పేరు నేను చెప్పలేను ఫస్ట్గా. ఆ తర్వాత నాగేశ్వరరావు గారిని పెట్టుకొని క్షేత్ర ఇలాంటి సినిమాలు వాళ్ళు అవి చేసి నిలదొక్కుంది ఆవిడ అడిగి చేయించుకుంది. సావిత్రికి అడిగే అలవాటు లేదు. అది నేను గొప్పతనం అని చెప్పను, కానీ అలవాటుగా చెప్తున్నాను. ఎంతసేపు తను చేయగలిగితే చేయడమే తప్పి కానీ ఒకళ్ళని అడిగి చేయించుకునే తత్వం లేదా.